వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మి వాణి. ఈరోజు మేము టమాటా పప్పు చేసుకుంటున్నాము. ఇప్పుడే టమాటా కడుక్కొని కోసేసుకున్నాం ముక్కలు. తర్వాత పప్పు చేద్దాము. పప్పు చేసి తర్వాత ఇంకేం చేయాలో చూసేద్దాము. అయితే మనం టమాటా కట్ చేసుకున్నాము. చూడండి, మనము కొంచెం పప్పు చేసుకున్నాము. చూడండి, ఫస్ట్ ఇట్లా పప్పు పోసుకొని ఇలాగా పప్పు పోసుకోవాలి. మనకి ఎంత కావాల్సినంతనో అంత పోసుకోవాలి. ఇప్పుడు కడుక్కుందాం. ఇలాగా పప్పు 2-3 టైమ్స్ కడుక్కోవాలి. ఎందుకంటే ఇది మనం ఇంటి దగ్గర పప్పు కాదు, ఇది డిమార్ట్లో తెచ్చింది కాబట్టి ఒక 2-3 టైమ్స్ కడుక్కుంటే జిగురు ఉండదు, మంచిగా ఉంటుంది పప్పు. ఓకేనా? చూడండి, ఇట్లా తేటగా అవ్వాలి మంచిగా. ఇప్పుడు కడుక్కున్నాం కదా పప్పు, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నానాలి పప్పు, అట్లనే డైరెక్ట్ పెట్టొద్దు. ఓకేనా? ఇంకా పెట్టుకోవద్దు. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మంచిగా. ఈ లోపు మనం టమాటాలు కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు టమాటా ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం టమాటా ముక్కలు కట్ చేసుకుందాం. చూడండి, ఇలాగ కట్ చేసుకోవాలి. నీట్గా చూడండి, అంటే మంచిగా కట్ చేసుకుంటే ఇలా అన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి, పప్పులో వేసుకొని ముక్కలు వేసుకొని పెట్టి 5 మినిట్స్ ఉడికిపోతుంది టమాటా. ఇప్పుడు టమాటాస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ఆనియన్ కూడా ఉడికే దాంట్లోనే వేసుకోవాలి. చూపిస్తాం. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకొని పప్పులు పెట్టుకొని టేస్ట్ చిన్న ముక్కలు 3 తీసుకోవాలి. మనకి సరిపోతుంది. మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. నాకు సరిపోయేంత నేను తీసుకున్నాను. మనం తాలింపు పెట్టుకునేటప్పుడు ఒక 2 పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది. అందులో ఒకటి ఓకేనా? ఇప్పుడు పప్పులు వేసుకున్నాను. ఇప్పుడు పప్పులో ఇవన్నీ కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నాం. ఓకేనా? అండ్ ఒక 2-3 కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి. తర్వాత ఇలా మంచిగా ఉండాలి. మంచిగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులోనే. మంచిగా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్ మనం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అన్నీ ఇట్లా కలుపుకొని సాల్ట్ వేసుకోవద్దు ఇందులో, ఎందుకంటే పప్పు ఉడకదు. ఓకేనా? మూత వేస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకుందాం. ఒక 4 విజిల్స్ వచ్చిన తెలుసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఎక్కువసేపు ఉంచిన అనుకో మెత్తగా అయిపోతుంది పప్పు. ఒక 3-4 చాలు. ఈలోపు మనం ఆనియన్స్ పప్పు ఉడికే అంతలో మనం తాలింపులోకి ఒక ఆనియన్ చాలు. మనం ఇట్లా కట్ చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకేనా? మరి ఇవన్నీ ఇప్పుడు తాలింపులోకి ఎక్కువ ఉండాల్సింది ఇది వెల్లుల్లి. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. ఓకేనా? అంటే వీడు పక్క మట్టి అన్నీ తీసేస్తుంది. ఇటు ఎందుకు అవసరమా? పప్పు ఉడుకుతుంది. మీ మధ్య పని చేస్తుంటే మళ్ళీ దీంట్లో స్టార్ట్ చేస్తున్నాం. అవసరం అది నువ్వు చేయడం ఎందుకు మళ్ళీ చేస్తున్నావు? ఎందుకు పసుపు అన్ని వాటర్ పోయాలి కదా. ఇది వేసుకొని కూడా ఇంకా కిచెన్లో రావద్దంటే వచ్చి మంచిగా కూర్చుండదు దీని మీద కొట్టి మొహం వేసుకొని. ఇదిగో పప్పు ఇలా ఉడికించుకోవాలి. కొంచెం ఇందులో కారం వేసుకోవాలి, 1 స్పూన్. ఈ వేడికే ఇందులో కారం ఉడికిపోతుంది. పొగలు వెళ్తున్నాయి కదా, ఈ వేడికి కారం ఉడికిపోతుంది. తాలింపులో పోసుకుంటే ఇంకా ఇది రుబ్బాల్సిన అవసరం లేదు, ఇట్లనే ఉంచుకుంటాను. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పోపెట్టుకున్నాము. ఇది అంతసేపు పక్కన పెట్టుకున్నాము. వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు పోపు వేసుకుందాము. తర్వాత ఎండుమిర్చి, ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని అందులో వేసుకోవాలి. ఓకే, నేను పక్కనే ఉండాలి.
నువ్వు చేస్తావా? చెయ్యి. మా బిట్టు కూడా చేస్తుండు. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు ఏమైనా మంచి స్మెల్ వస్తుంది. పప్పు స్మెల్లే మారిపోతుంది, అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు కొంచెం పప్పు ఉడికేటప్పుడు వేసినాము కదా మనము, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కలుపుకుందాము. ఫస్ట్ పప్పు ఇట్లా పోసుకునేటప్పుడు మూత పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ స్మెల్ అంతా బయటికి పోతుంది. ఇదిగో పప్పు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ గాయ్స్. బాయ్.